ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ముందటి వీడియో పార్ట్ 7 లో మనం ఒక విషయం క్లియర్ గా తెలుసుకున్నాం. లాంగ్ సెంటెన్స్ లో ఫైనైట్ వర్బ్ ఒకటే ఉంటుందని, ఆ ఫైనైట్ వర్బే వాస్ వర్బ్ అని, దాన్నే మెయిన్ వర్బ్ అని కూడా తెలుసుకున్నాం. అదే మీ భయాన్ని 50% తగ్గిస్తుంది. ఆ ఒక్క వీడియో మీ భయాన్ని 50% తగ్గిస్తుంది. కానీ ఇప్పుడు ఇంకో పెద్ద డౌట్ వస్తుంది. సార్, వర్బ్ ఒక్కటే అయితే ఈ మిగిలిన పెద్ద భాగాలన్నీ ఏంటి? నేను పెద్ద వాక్యాలను మాత్రమే తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా మనం ఈ పెద్ద వాక్యాలను కనుక అర్థం చేసుకుంటే ఎడిటోరియల్ పేజీలో కానీ జనరల్ న్యూస్ కానీ ఈజీగా అర్థం చేసుకుంటాం. ఈ రోజు కూడా హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్లోని ఒక పెద్ద వాక్యాన్ని తీసుకొని అందులో ఉన్నటువంటివి వాక్యాల లేదా యాక్షన్సా లేదా గ్రామర్ ట్రాప్సా అనేటటువంటివి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇక్కడే చాలా మంది ఇంగ్లీష్ లో స్టక్ అవుతూ ఉంటారు. పార్ట్ 7 లో వెర్బ్ ను గుర్తించాం. ఈ రోజు పార్ట్ 8 లో సెంటెన్స్ ని నానో లెవెల్లో అర్థం చేసుకొని ఈ రోజు పార్ట్ 8 లో సెంటెన్స్ ని నానో లెవెల్లో అర్థం చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో అయిపోయేసరికి ఇది మెయిన్ సెంటెన్స్, ఇది జస్ట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని కాన్ఫిడెంట్లీ చెప్పగలుగుతారు. కాబట్టి వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. మీకు ఏ చిన్న సందేహం వచ్చినా ఆ సందేహాన్ని కామెంట్ లో ఎగ్జాక్ట్ గా ఉదాహరణతో సహా మీరు టైప్ చేయండి. నేను వాటికి సమాధానం ఇస్తూ ఉంటాను. నేను ఇక్కడ గ్రామర్ రూల్స్ చెప్పాను, టెర్మినాలజీతో కన్ఫ్యూజ్ చేయను. ఒక హిందూ సెంటెన్స్ తో ఇంగ్లీష్ థింకింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అయితే ఈ రోజు వాక్యాన్ని చూద్దాం. ఇన్ సెప్టెంబర్ 2025, US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ imposing a 100% tariff on branded and patented pharmaceutical imports from October 1st, 2025 saw India's pharmaceutical industry, which has long been hailed as the pharmacy of the world, standing at a crossroads. ఇదంతా ఒకటే వాక్యం. దీన్ని చూసి భయపడొద్దు. మనం దీన్ని అక్షరాల సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ అలాగే అటాచ్మెంట్స్ ఏంటో డీటెయిల్ గా తెలుసుకుంటే ఇది మీకు చాలా సింపుల్ గా అర్థమవుతుంది. మనం ముందు చేయాల్సింది ఏంటంటే పార్ట్ 7 లో తెలుసుకున్నాం. ఒక వాక్యంలో ఒకటే బాస్ వర్బ్ ఉంటుంది, అదే ఫైనైట్ వర్బ్. ముందు వెర్బ్ ని కనిపెట్టాలి. వెర్బ్ లేకపోతే సెంటెన్స్ అర్థం కాదు. చాలా మంది మొట్టమొదటి ఏం చేస్తారంటే సబ్జెక్ట్ కనిపెడుతూ ఉంటారు. సబ్జెక్ట్ కంటే ముందు మనం వెర్బ్ ని కనిపెట్టాలి. వెర్బ్ లేకపోతే సెంటెన్స్ అర్థం కాదు. ఇందులో కొన్ని వర్బ్స్ లా కనిపిస్తాయి, అవి అన్ని వర్బ్స్ కావు. మెయిన్ గా ఒకటే ఫైనైట్ వర్బ్ ఉంటుంది, అది యాక్షన్ కంట్రోల్ చేసేలా ఉండాలి. మిగిలినవన్నీ హెల్పర్స్ మాత్రమే. వాటినే నాన్ ఫైనైట్ వర్బ్స్ అన్నామని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ యాక్షన్ కంట్రోల్ చేసేదేంటి? ఇన్ సెప్టెంబర్ 2025, US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ imposing a 100% tariff on branded and patented pharmaceuticals from October 1st, 2025. ఇక్కడ ఏమీ వెర్బ్ కనిపించలేదు. సా, ఇది ఫైనైట్ వర్బ్ లేదా మెయిన్ వర్బ్ లేదా బాస్ వర్బ్. చూసింది, ఏం చూసింది? ఇండియా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఇందులో సా అనే దాన్ని ఫైనైట్ వర్బ్ గా ఎందుకు తెలుసుకున్నామంటే ఇందులో ఏ వాక్యం తీసేసినా కూడా అర్థం మారకపోతే అవన్నీ అటాచ్మెంట్సే అవుతుంది. ఇక్కడ సా అనే పదాన్ని లేదా ఈ వెర్బ్ ని తీసేస్తే మొత్తం ఈ వాక్యం అంతా మీనింగ్లెస్, ఈ వాక్యం అంతా అర్థవంతంగా ఉండదు. కొంతమంది అడగొచ్చు, ఇందులో ఇన్ని వర్బ్స్ ఉన్నప్పుడు మేము సా అనే దాన్నే ఫైనైట్ వర్బ్ గా ఎలా అర్థం చేసుకోవాలని అడిగితే, కొన్ని వాక్యాలను తీసేసిన దాని మీనింగ్ మారకపోతే అవి అటాచ్మెంట్ అవుతుంది. అవి కనుక తీసినప్పుడు అర్థం మీనింగ్ లెస్ గా ఉంటే అది ఫైనైట్ వర్బ్ అవుతుంది. వాక్యంలో ఎప్పుడైనా కూడా మనం ముందు వెర్బ్ కనిపెట్టాలి. వెర్బ్ లేకపోతే సెంటెన్స్ అర్థం కాదు.
సెంటెన్స్ లో నిజంగా యాక్షన్ కంట్రోల్ చేసేదే ఫైనైట్ వర్బ్. ఇక్కడ ఫైనైట్ వర్బ్ వచ్చినప్పుడే టెన్స్ అనేది కూడా ఉంటుంది. సా అనేది V2 లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఈ వెర్బ్ ముందు ఉండేదే సబ్జెక్ట్ అవుతుంది. ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ నేను రాస్తున్నాను ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్. ఇక్కడ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అనేది సబ్జెక్ట్. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఈ అనౌన్స్మెంట్ మాత్రమే మెయిన్ సబ్జెక్ట్ గా చెప్తారు. ట్రంప్స్ స్వీపింగ్ అనేది ఈ సబ్జెక్ట్ ని మాడిఫై చేస్తుంది కాబట్టి ఇది కూడా సబ్జెక్ట్ మాడిఫైయర్ అనొచ్చు. ట్రంప్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అనేది సబ్జెక్ట్. ఇంపోజింగ్ ఏ 100% ఆన్ బ్రాండెడ్ అండ్ patented pharmaceutical imports from October 1, 2025. ఇది కూడా ఎక్స్ట్రా సమాచారమే. దీనిని సబ్జెక్ట్ మాడిఫైయర్ అనొచ్చు. ఇదంతా కూడా సబ్జెక్ట్ ని మాడిఫై చేస్తుంది. మీరు అనుకోవచ్చు ఈ వెర్బ్ కు ముందు ఉన్నటువంటి సమాచారం అంతా ఏంటి అని. ఇన్ సెప్టెంబర్ 2025 అనేది ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీనిని అటాచ్మెంట్ అంటారు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వీపింగ్ అనౌన్స్మెంట్, ఇందులో అనౌన్స్మెంట్ అనేది మెయిన్ సబ్జెక్ట్. ఇదంతా కూడా సబ్జెక్ట్ మాడిఫైయర్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అంటే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ విస్తృత ప్రభావం ఉన్నటువంటి ప్రకటన. స్వీపింగ్ అనౌన్స్మెంట్ అంటే విస్తృత ప్రభావం ఉన్నటువంటి, అనౌన్స్మెంట్ అంటే ప్రకటన. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే అటాచ్మెంట్ అవుతుంది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనేది కూడా సబ్జెక్ట్ మాడిఫైయర్. ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్ ఆన్ బ్రాండెడ్ అండ్ patented pharmaceutical imports from October 1st, 2025. ఇదంతా కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దీనినే అటాచ్మెంట్ అని కూడా అంటారు. అటాచ్మెంట్స్ అనొచ్చు. వీటిని సబ్జెక్ట్ మాడిఫైయర్ అంటారు. ఇదంతా కూడా సబ్జెక్ట్ ను మాడిఫై చేస్తుంది. సబ్జెక్ట్ ఏంది ఇందులో? అనౌన్స్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే అనౌన్స్మెంట్ అంటారు. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే స్వీపింగ్ అనౌన్స్మెంట్ అంటారు. కొంచెం ఎక్కువ కావాలంటే డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అంటారు. ఇంకా వివరంగా కావాలంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అంటారు. మళ్ళీ ఈ సా అనేది వెర్బ్, మిగిలిందంతా కూడా అటాచ్మెంట్. ఇవి తెలియకనే చాలా మంది ఈ ఎడిటోరియల్ పేజ్ చదవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ స్వీపింగ్ అనేది వెర్బులా ఉన్నప్పటికీ దీనికి ఇంగ్ ఫామ్ వచ్చింది. ఇది నౌన్ గురించి తెలుపుతుంది, అనౌన్స్మెంట్ ప్రకటన గురించి తెలుపుతుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది యాడ్జెక్టివ్. స్వీపింగ్ అనౌన్స్మెంట్ విస్తృత ప్రభావం ఉన్నటువంటి ప్రకటన కాబట్టి దీన్ని మీరు వెర్బ్ గా అనుకోవడానికి ఛాన్సే లేదు. స్వీపింగ్ అనౌన్స్మెంట్, ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్. ఇంగ్లీష్ ని ఇంకా డీటెయిల్ గా అర్థం చేసుకునే వాళ్ళకు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ పక్కన మనం విచ్ కనుక రాసుకుంటే, విచ్ ఈస్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ విచ్ ఈస్ ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్ అని కనుక మనం డీటెయిల్ గా రాసి ఉంటే ఈ ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్ అనేది మనకు రిలేటివ్ క్లాస్ కూడా అవుతుంది. ఈ రిలేటివ్ క్లాస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో పార్ట్ 9 లో చెప్పుకుందాం. వాక్యంలో ఉండేటటువంటివి మెయిన్ వర్బ్ లేదా అటాచ్మెంట్స్ గురించి తెలుసుకోకుండా మనం రిలేటివ్ క్లాస్ అయితే చెప్పుకోకూడదని ఇప్పటి వరకు ఆ వీడియో చేయలేదు. నెక్స్ట్ వీడియోలో రిలేటివ్ క్లాస్ గురించి చెప్పుకుందాం. విచ్ ఈస్ ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్. న్యూస్ పేపర్ వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు గ్రామర్ ని కంప్రెస్ చేస్తారు. కంప్రెస్ చేసిన కారణంగా ఈ రిలేటివ్ క్లాస్ కాస్త రెడ్యూస్డ్ పార్టిసిపల్ మాడిఫైయర్ అయిపోయింది. మనం ఇక్కడ విచ్ ఈస్ అని రాయలేదు కాబట్టి అది ఏమైపోయిందంటే రెడ్యూస్డ్ పార్టిసిపల్ మాడిఫైయర్. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇంపోజింగ్ ఏ 100% ట్యాక్స్ అనేది రెడ్యూస్డ్ పార్టిసిపల్ మాడిఫైయర్. ఇది యాజ్ ఇట్ ఈజ్ గా నోట్ చేసుకోండి. ఇందులో మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ లో ఎగ్జాక్ట్ గా
ఎగ్జాంపుల్ తో రాయండి. నేను దానికి చాలా డీటెయిల్ గా ఇస్తాను. నేను ఈ వీడియోలను కేవలం వ్యూస్ కోసం చేయడం లేదు. మీకు కనుక సబ్జెక్ట్ అర్థమైతే, ఇందులో ఉన్న కాన్సెప్ట్ నానో లెవెల్‌లో గనక అర్థం చేసుకుంటే, మీరు ఇంకొకరికి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగి కెపాసిటీ గనక మీరు బిల్డ్ చేసుకుంటే, మీరు ఇంగ్లీష్‌లో ఎక్స్‌పర్ట్ అవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనౌన్స్‌మెంట్ విచ్ ఈస్ ఇంపోజింగ్ అని కనుక ఉంటే అది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఇది ఇక్కడ లేదు కాబట్టి రెడ్యూస్డ్ పార్టిసిపల్ మోడిఫైయర్ అంటారు. ఇది నోట్ చేసుకోవాలి. ఇంపోజింగ్ 100% రిలేటివ్ క్లాజ్ కనుక ఉంటే అక్కడ విచ్ లేదా దట్ అనేది ఉండాలి. అప్పుడు ఈజ్ ఇంపోజింగ్ అనేది వెర్బ్ అవుతుంది. 100% టారిఫ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. In September 2025, US President Donald Trump's sweeping announcement imposing a 100% tax, 100% టారిఫ్ విధిస్తున్నటువంటి విస్తృత ప్రకటన. ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ప్రకటన ఎలాంటిదంటే 100% టారిఫ్ విధిస్తున్నటువంటి విస్తృత ప్రభావం ఉన్నటువంటి ప్రకటన. మనం ముందే చెప్పుకున్నాం. ఇన్ సెప్టెంబర్ 2025 అనేది టైం గురించి తెలుపుతుంది. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. దీన్నే అటాచ్మెంట్ అని కూడా అంటారు. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం. ఇంపోజింగ్ అనేది ఇక్కడ నాన్ ఫైనైట్ వర్బ్. మనం పార్ట్ 7 లో చెప్పుకున్నాం 2+V1, అలాగే ఇంగ్ ఫామ్ వచ్చిన, అలాగే పాస్ట్ పార్టిసిపల్ V3 వచ్చిన, ఇవన్నీ కూడా నాన్ ఫైనైట్ వర్బ్ లోనే భాగం. కాబట్టి ఇక్కడ ఇంపోజింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్ గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 100% టారిఫ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆన్ బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంపోర్ట్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆబ్జెక్ట్ మాడిఫైయర్ అవుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇది కనుక రిలేటివ్ క్లాజ్ అయితే విచ్ ఈజ్ ఇంపోజింగ్ 100% ట్యాక్స్ అవుతుంది. ఇక్కడ 100% ట్యాక్స్ అయినప్పుడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేదే ఇది. దీన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. ఆన్ బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంపోర్ట్స్. బ్రాండెడ్ మరియు పేటెంట్ ఉన్న ఔషధ దిగుమతులపై. ఇది కొత్త ఆబ్జెక్ట్ ఏమీ కాదు. ఇందులో ఉన్నటువంటి టారిఫ్ దేని మీద ఉందో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ 100% టారిఫ్ గురించి చెప్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటాం. లేదా సింపుల్ గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేది కొత్తగా ఆబ్జెక్ట్ ఇవ్వదు. ఆల్రెడీ ఉన్న ఆబ్జెక్ట్ గురించి ఇది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దీని యొక్క పాత్ర ఏంటంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లేదా ఆబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎందుకో చెప్తుంది. ఇందులో ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అనేది మెయిన్ సబ్జెక్ట్, సా అనేది వెర్బ్, ఫైనైట్ వర్బ్. మరి ఇందులో ఆబ్జెక్ట్ ఉండాలి, ఫైనైట్ వర్బ్ కాబట్టి. సా ఏం చూసింది? ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. దీన్ని చూసింది కాబట్టి ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ఆబ్జెక్ట్. అనౌన్స్మెంట్ సబ్జెక్ట్, సా అనేది మెయిన్ వర్బ్, ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ఆబ్జెక్ట్. సరే, ఇప్పుడే కదా చెప్పారు 100% టారిఫ్ అనేది ఆబ్జెక్ట్ అని. ఇది మెయిన్ ఆబ్జెక్ట్ కాదు. ఇందులో ఉండే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లో ఒక చిన్న ఆబ్జెక్ట్ లేదా ఏదైతే రిలేటివ్ క్లాస్ గా అనుకుంటున్నామో అందులో వచ్చేటటువంటి చిన్న ఆబ్జెక్ట్ 100% టారిఫ్. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఎందుకు మెయిన్ ఆబ్జెక్ట్ అనుకున్నామంటే మెయిన్ వర్బ్ తర్వాత వచ్చేదే మెయిన్ ఆబ్జెక్ట్. అనౌన్స్మెంట్ ప్రకటన చూసింది ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, భారత ఔషధ పరిశ్రమను చూసింది. ఇప్పుడు మీకు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే విచ్ హ్యాస్ లాంగ్ బీన్ హెయిల్డ్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. దీనినే రిలేటివ్ క్లాజ్ అంటారు. ఎక్కడైతే విచ్ అని మెన్షన్ చేసిందో రిలేటివ్ ప్రొనౌన్ ఉందో, విచ్ హ్యాస్ లాంగ్ బీన్ హెయిల్డ్ యాజ్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ విచ్ అనేది ఈ ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గురించి తెలుపుతుంది. హ్యాస్ లాంగ్ బీన్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. హెయిల్డ్ అనేది ఇక్కడ V3. హ్యాస్ వలే ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్.
హ్యాస్ బీన్ హెయిల్డ్ అనేది ఫైనైట్ వర్బ్. ఎందుకు ఫైనైట్ వర్బ్ అని చెప్పుకున్నామంటే ఇది టెన్స్ గురించి తెలుపుతుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఈ రిలేటివ్ క్లాజ్ లో ఫైనైట్ వర్బ్ అనేది హ్యాస్ బీన్ హెయిల్డ్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ కలిపితే అది ఫైనైట్ వర్బ్ అవుతుంది. చాలా మందికి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఈస్ ప్లస్ V3 ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఇదే మెయిన్ రూల్. హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనైట్ వర్బ్. ఇక్కడ హ్యాస్ లాంగ్ బీన్ హెయిల్డ్ అనేది ఫైనైట్ వర్బ్. ఏదైతే ప్రపంచానికి మందులు అందించే దేశంగా పేరొందిందో అదే ఆ పరిశ్రమ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ప్యాసివ్ వైజ్ లో లాంగ్ బీన్ హెయిల్డ్. హెయిల్డ్ అంటే పేరొందింది. ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి మందులు అందించే దేశంగా పేరొందినటువంటి పరిశ్రమ. ఇప్పుడు మీకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే స్టాండింగ్ ఎట్ క్రాస్ రోడ్స్. ఇక్కడ మీకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఇది ఫైనైట్ వర్బ్ అవుతుందేమో కదా అని అనుకుంటారు. కానీ ఇది ఫైనైట్ వర్బ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక ఫైనైట్ వర్బ్ వచ్చింది, మెయిన్ వర్బ్ వచ్చింది, బాస్ వర్బ్ వచ్చింది. కాబట్టి ఇది ఫైనైట్ వర్బ్ అవ్వదు. ఇది నాన్ ఫైనైట్ లో 2+V1 ఇన్ఫార్మ్ పాస్ట్ పార్టిసిపుల్ V3 వస్తుంది. ఇక్కడ స్టాండింగ్ అనేది స్టాండింగ్ ఎట్ ఏ క్రాస్ రోడ్స్. స్టాండింగ్ అంటే నిలిచి ఉంది. ఎట్ ఏ క్రాస్ రోడ్ కీలక మలుపు వద్ద. ఇది యాక్షన్ ను తెలపడం లేదు, కేవలం అక్కడ నిల్చొని ఉంది. స్టేట్ ని తెలుపుతుంది లేదా సిచ్యువేషన్ చెబుతుంది. కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఎట్ ఏ క్రాస్ రోడ్ కీలక దశలో ఉంది. వెర్బ్ కనిపించిందంటే అది యాక్షన్ అనుకోకండి. మెయిన్ యాక్షన్ ఒకటే ఉంటుంది. నేను చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా నీట్ గా రాసుకోండి. నేను ప్రతి పార్ట్ లోని చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా నీట్ గా కనుక రాసుకుంటే ఇది మీకు ఒక బెస్ట్ బుక్ అవుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ ని నోట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు అటాచ్మెంట్ తీసేసి కనుక కోర్ రాస్తే, ముఖ్యమైనటువంటి వాక్యం రాస్తే అది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇలా సింపుల్ గా ఉంటుంది. జనరల్ ఆర్టికల్ అయితే ఇలా సింపుల్ గా ఇస్తాడు. అదే ఎడిటోరియల్ ఆర్టికల్లో ఉంటే మనం చెప్పుకున్నటువంటి ఇంత పెద్ద వాక్యం ఉంటుంది. ట్రంప్స్ అనౌన్స్మెంట్ లేదా సింపుల్ గా అనౌన్స్మెంట్ అనేది సబ్జెక్ట్, సా అనేది మెయిన్ వర్బ్, ఇండియా ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనేది ఆబ్జెక్ట్. ట్రంప్ ప్రకటన చూసింది భారత ఔషధ పరిశ్రమను. స్టాండింగ్ ఎట్ క్రాస్ రోడ్స్. ఈ ట్రంప్ యొక్క ప్రకటన భారత ఔషధ పరిశ్రమ కీలక మలుపు వద్ద ఉన్నటువంటి స్థితిని చూసింది. ఇది మెయిన్ వాక్యం. ఇక్కడ సెంటెన్స్ పూర్తిగా ఉంది, యాక్షన్ ఒకటే ఉంది, మనకు ఏమాత్రం ఫియర్ లేదు. ఇప్పుడు అటాచ్మెంట్స్ అంటే ఏంటి? సెంటెన్స్ లేకుండా తీసేస్తే కూడా బతికే భాగాలనే అటాచ్మెంట్ అంటారు. ఇందులో మొదటి అటాచ్మెంట్ ఇన్ సెప్టెంబర్ 2025 ఫస్ట్ అటాచ్మెంట్ మీరు నోట్ చేసుకోవచ్చు. దీని యొక్క టైప్ ఏంటంటే టైం ని తెలియజేస్తుంది. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్పొచ్చు. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అలాగే అటాచ్మెంట్. ఇది అవసరం కాదు, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్మెంట్ అనేది సబ్జెక్ట్ గా. ప్రధాన సబ్జెక్ట్ ఏంటంటే అనౌన్స్మెంట్. ఈ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ స్వీపింగ్ అనేది మాడిఫైయర్స్ అని చెప్పుకున్నాం, సబ్జెక్ట్ మాడిఫైయర్స్. ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్. ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్. ఇది రిలేటివ్ క్లాస్ కదా అనుకుంటారు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇక్కడ విచ్ అనేది లేదు కాబట్టి ఇది రెడ్యూస్డ్ పార్టిసిపల్ మాడిఫైయర్. ఇది ఇంపోజింగ్ అనేది నాన్ ఫైనైట్ వర్బ్. ఇది రిలేటివ్ క్లాస్ కాదు, ఎందుకంటే ఫైనైట్ వర్బ్ లేదు కాబట్టి. ఇది నాన్ ఫైనైట్ వర్బ్. 100% టారిఫ్ విధిస్తున్నటువంటి ఈ ప్రకటన. ఇది అటాచ్మెంట్ 2 అవుతుంది. ఇంపోజింగ్ ఏ 100% టారిఫ్ ఆన్ బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంపోర్ట్స్. ఇది అటాచ్మెంట్ 3 అవుతుంది. ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆన్. ఆన్ బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంపోర్ట్స్ అనేది థర్డ్ అటాచ్మెంట్. ఇది ఆబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఈ వాక్యంలో 100% టారిఫ్ అనేది ఒక చిన్న ఆబ్జెక్ట్. దాని గురించి ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇది అటాచ్‌మెంట్ అంటారు. దీని యొక్క పాత్ర ఏంటంటే ఆబ్జెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నాలుగవది ఫ్రమ్ అక్టోబర్ 1, 2025 ఇది ఒక అటాచ్‌మెంట్. ఇది ఒక నాలుగవ అటాచ్‌మెంట్. ఇది ఏంటంటే టైమ్‌ని తెలుపుతుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి ప్రతి అటాచ్‌మెంట్‌ని మీరు నోట్‌బుక్‌లో నోట్ చేసుకోవాలి. మరి అటాచ్‌మెంట్ 5 ఏంటంటే విచ్ హాస్ లాంగ్ బీన్ హెయిల్డ్ యాస్ ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ఇది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అలాగే అటాచ్‌మెంట్ కూడా అవుతుంది. 2 రకాల పాత్రలను పోషిస్తుంది. ఏదైతే ప్రపంచానికి మందులు అందించే దేశంగా పేరొందిన పరిశ్రమ అదే ఈ ఔషధ పరిశ్రమ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం 5 అటాచ్‌మెంట్‌లను చెప్పుకున్నాం. ఇందులో నౌన్ ఫ్రేజెస్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. ట్రంప్స్ స్వీపింగ్ అనౌన్స్‌మెంట్ అనేది నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ నంబర్ 1 ఇది కూడా నోట్ చేసుకోండి. రెండవ నౌన్ ఫ్రేజ్ ఏంటంటే ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ. ఇది రెండవ నౌన్ ఫ్రేజ్. ఇదే ఆబ్జెక్ట్ గా యాడ్ చేస్తుంది ఈ మెయిన్ వాక్యంలో. మూడవది ఏంటంటే ద ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. ఇది మూడవ నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజులు నోట్ చేసుకోండి. అటాచ్మెంట్స్ నోట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తెలుసుకుందాం. ఇన్ సెప్టెంబర్ 2025 నేను ఆల్రెడీ చెప్పాను. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ 1 ఆన్ బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంపోర్ట్స్ అనేది రెండవ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. మూడవది ఎట్ ఏ క్రాస్ రోడ్స్. ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఫ్రమ్ అక్టోబర్ 1, 2025 అనేది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇక్కడ 4 ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అటాచ్మెంట్లు. ఇందులో మాడిఫైయర్స్, నౌన్ ఫ్రేజెస్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అలాగే అటాచ్మెంట్స్ అన్ని నోట్ చేసుకోండి. వీటికి సంబంధించినటువంటి ఏ చిన్న సందేహం ఉన్నా యాజ్ ఇట్ ఈజ్ గా ఒక ఎగ్జాంపుల్ మీరు కామెంట్ లో పోస్ట్ చేసి డౌట్ అడగండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వాటికి కరెక్ట్ గా ఎగ్జాంపుల్ తో మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వర్బ్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఫైనైట్ వర్బ్ అనేది ఒకటే ఉంటుందని చెప్పుకున్నాం. ఇంగ్లీష్ సెంటెన్స్ లాంగ్ అవుతుంది. వర్బ్స్ వల్ల కాదు. కేవలం సమాచారం వల్ల మాత్రమే ఇంగ్లీష్ వాక్యం లాంగ్ అవుతుంది. మొత్తంగా సబ్జెక్ట్ అనేది ట్రంప్స్ అనౌన్స్మెంట్, వెర్బ్ అనేది సా, ఆబ్జెక్ట్ అనేది ఇండియాస్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది స్టాండింగ్ ఎట్ క్రాస్ రోడ్స్. మిగిలినవన్నీ కూడా అటాచ్మెంట్స్. ఈ మాడిఫైయర్స్, నౌన్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్, అటాచ్మెంట్స్ అన్ని కూడా అటాచ్మెంట్ లోనే భాగం. చివరిగా ఇంగ్లీష్ అనేది గ్రామర్ రూల్స్ కాదు. ఇంగ్లీష్ అనేది కేవలం లాజిక్. ఇది కనుక మీరు తెలుసుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు ప్రతిరోజు వీడియోలు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.